నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ కు ఈసీ ఏర్పాట్లు చేసింది. 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఉంటుంది. దేశంలో 5వ వంతు పార్లమెంట్ స్థానాలకు ప్రాతినిధ్యం వహించే అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది. తొలిదశ పోలింగ్ లో తమిళనాడు, యూపీలో పోలింగ్ సరళి అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ ఉంటుంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2019లో ఈ 102 నియోజకవర్గాల్లో 45 స్థానాల్లో యూపీఏ విజయం సాధించగా 41 నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి గెలుపెవరిది అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ స్థానాల్లో 50 స్థానాలకు పోలింగ్ ఉంది. 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అదేవిధంగా సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఉంది. తొలిదశ పోలింగ్ లో మొత్తం 8 మంది మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీ పడుతున్నారు. తొలిదశ పోలింగ్ లో మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16,63,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్ కోసం 1,87,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది. సుమారు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ టైం. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. తొలి విడత పోలింగ్ జరిగే 102 స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. 1625 మంది అభ్యర్థుల్లో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. 16.63 కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు కాగా 11,371 మంది థర్డ్ జెండర్లున్నట్టు ఈసీ వెల్లడించింది. 35.67 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 85 ఏళ్లు దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది దివ్యాంగులు వారికి సౌకర్యం ఉన్న చోట ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న ఈసీ 102 నియోజకవర్గాల పరిధిలో 5,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలే విధులు నిర్వహిస్తున్నట్టు వివరించింది. 1000 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు నిర్వహించినట్టు వెల్లడించింది. తొలి విడత పోలింగ్ నిర్వహణ కోసం 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, 1,00,000 వాహనాలు వినియోగిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. ఎన్నికలను శాంతియుతంగా సజావుగా నిర్వహించేందుకు ఈసీ పలు కీలక చర్యలు చేపట్టింది. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించింది. 50% కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయడం సహా అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించింది. తొలిదశ పోలింగ్ కోసం మొత్తం 361 పరిశీలకులు నియమించిన ఈసీ వారిలో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీస్ పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు ఉన్నట్టు వివరించింది. 4,627 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5,208 స్టాటిస్టిక్స్ సర్వేలైన్స్ టీంలు, 2,028 వీడియో సర్వేలైన్స్ టీంలు, 1,255 వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేసింది. తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్లో, మేఘాలయలో 2, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి తొలిదశలో పోలింగ్ జరగనుంది. మణిపూర్లో 2 స్థానాలకు కూడా తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో మాత్రం మొదటి 2 దశల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్, 40 సీట్లున్న బీహార్,
42 సీట్లున్న బెంగాల్లో మొత్తం 7 విడతల్లోనూ పోలింగ్ ఉండగా తొలి విడత యూపీలో 8, బీహార్లో 4, బెంగాల్లో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్కు ఏర్పాట్లు జరిగాయి. అసోంలో 5, ఛత్తీస్గఢ్లో 1, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 5, రాజస్థాన్లో 12, జమ్మూ కశ్మీర్లో 1 నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 39 స్థానాలకు 950 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 6.23 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 68,000 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. రాజస్థాన్లో 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు 2.54 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. యూపీలో 8 స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 1,43,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉత్తరాఖండ్లో 5 స్థానాలకు 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 83 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనుండగా పోలింగ్ కోసం ఈసీ 11,728 కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్నారు. 2014లో ఆయన 7 సార్లు ఎంపీగా ఎన్నికైన విలాస్ ముత్తింబర్ను 2.84 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. 2019లో ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేను 2.16 లక్షల ఓట్లతో ఓడించి సీటును నిలబెట్టుకున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2004 నుంచి 3 సార్లు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రిజిజు ప్రధాన ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు నబమ్ టుకే. దీంతో అక్కడ పోటీ తీవ్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బనాథ్ సోనోవాల్ అసోంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలికి టికెట్ ఇవ్వకపోవడంతో రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ను దిబ్రూగఢ్ నుంచి బీజేపీ పోటీకి దింపింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీకి చెందిన హరీంద్ర మాలిక్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి దారాసింగ్ ప్రజాపతి, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి సంజీవ్ బలియన్ బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మోడీ కేబినెట్లో జూనియర్ మంత్రిగా పనిచేసిన జితేంద్ర సింగ్ ఉదంపూర్లో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు భూపేంద్ర యాదవ్ రాజస్థాన్లోని అల్వార్ జిల్లా మత్స్య ప్రాంతానికి చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్తో పోటీలో ఉన్నారు. ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం కీలక పాత్రను పోషించనున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ మాజీ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్తో పోటీ పడనున్నారు. తమిళనాడులోని నీలగిరి లోక్సభ నియోజకవర్గం ప్రస్తుత డీఎంకే ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఏ రాజాపై బీజేపీ నుంచి కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇదే తొలిసారి. శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం తన తండ్రి 7 సార్లు గెలుపొందిన స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి టి దేవనాథన్ యాదవ్, ఏఐఏడీఎంకే నుంచి జేవియర్ దాస్లు బరిలో ఉన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షులు కె అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే అక్కడి నుంచి డీఎంకే నాయకుడు గణపతి పి రాజ్కుమార్, ఏఐఏడీఎంకు చెందిన సింగై రామచంద్రన్తో అన్నామలై పోటీ పడుతున్నారు. ఇక క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి ఇటీవల తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందరరాజన్ బీజేపీ నుంచి చెన్నై సౌత్ లోక్సభ నియోజకవర్గం బరిలో ఉన్నారు. కనుమలి, తూత్తుకుడి స్థానం నుంచి తిరిగి విజయం సాధించాలని చూస్తున్నారు. ఇక ఆమెపై ఎన్డీఏ మిత్రపక్షమైన తమిళ మానిల కాంగ్రెస్ ఎస్టీఆర్ విజయశీలన్ను ఏఐఏడీఎంకే ఆర్ శివస్వామి వేలుమణిని పోటీకి దింపాయి. కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ చింద్వారా నుంచి మళ్లీ ఎన్నిక కావడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 1980 నుంచి 9 సార్లు ఈ సీటును గెలుచుకున్న కమల్నాథ్ ఈసారి కూడా తన కుమారుడిని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 స్థానాలకు గాను 28 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే చింద్వారా నుంచి నకుల్ మాత్రం 37,536 తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించడం జరిగింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన ఏకైక ఎంపీగా ఉన్నారు. త్రిపురలోని ఉన్న 2 లోక్సభ నియోజకవర్గాల్లో పశ్చిమ త్రిపుర స్థానానికి మాజీ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఆయనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఆశిష్ కుమార్ పోటీ చేయనున్నారు.
ఇక్కడ పోటీ చాలా గట్టిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసోంలోని కలియాబోర్ ఎంపీగా 2014 నుంచి 2 సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన లోక్సభలో కాంగ్రెస్ ఉపనాయకుడు మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ ఈసారి పొరుగున ఉన్న జోర్హాట్లో పోటీ చేస్తున్నారు. మణిపూర్ న్యాయ విద్యాశాఖ మంత్రి బసంత్ కుమార్ సింగ్ ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనపై జేఎన్యూ ప్రొఫెసర్ కాంగ్రెస్ అభ్యర్థి బిమల్ అకోయిజామ్ పోటీ చేస్తున్నారు. మొయితీ కమ్యూనిటీకి చెందిన బసంత్ కుమార్ సింగ్ అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయక మంత్రిగా పనిచేసిన తౌనుజామ్ చావోబా సింగ్ కుమారుడు. ఉత్తర రాజస్థాన్లోని బీజేపీకి పట్టు ఉన్న స్థానం చురు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా దేవేంద్ర జుజురియా, కాంగ్రెస్ నుంచి రాహుల్ కశ్వాన్లు బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య బలమైన పోటీ ఉండనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా పార్టీ టికెట్ నిరాకరించడంతో రాహుల్ కస్వాన్ మార్చిలో 2 సార్లు బీజేపీని వీడారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తున్నారు. బీహార్లోని జముయ్ నియోజకవర్గం నుంచి ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్కు అవకాశం కల్పించింది. తొలిదశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఉత్తరాదిన యూపీ, దక్షిణాదిన తమిళనాడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యూపీలో బీజేపీ పట్టు నిలబెట్టుకుంటుందా లేదా, తమిళనాడులో ఏ మేరకు సీట్లు సాధిస్తుందనేదే ఇప్పుడు కీలకం కాబోతోంది. బీజేపీ 400 పార్ నినాదం నిజం కావాలంటే ఈ 2 రాష్ట్రాల ఫలితాలే కీలకం అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. తొలి విడత పోలింగ్ జరిగే పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, మొరాదాబాద్, సంభల్తో పాటు మిగిలిన నియోజకవర్గాలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక్కడ ముస్లింల ప్రాబల్యం అధికం. ఈ నియోజకవర్గాల్లో 23% నుంచి 42% వరకు ఓటర్లు ముస్లింలే. దీంతో ఎన్డీఏ, ఇండియా కూటములకు ఈ ప్రాంతం కీలకంగా మారింది. తొలి విడతలో పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నౌర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, ఫిలిభిత్ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో సమాజ్వాదీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్దల్ కలిసి పోటీ చేశాయి. మంచి ఫలితాలనే సాధించాయి. ఈసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. జాట్లలో ప్రాబల్యం ఉన్న ఆర్ఎల్డీ ఈసారి బీజేపీతో జట్టు కట్టింది. సమాజ్వాదీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. మళ్లీ గత వైభవాన్ని పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి ఈ ప్రాంతంలో ఒక్క ముస్లింకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. సమాజ్వాదీ, బీఎస్పీలు పలువురు మైనార్టీ అభ్యర్థులను బరిలో నిలిపాయి. గత లోక్సభ ఎన్నికల్లో ముస్లింలు, దళితులు ప్రాబల్యమున్న సహారన్పూర్, బిజ్నోర్, నగీనా, అమ్రోహ్ నియోజకవర్గాలను బీఎస్పీ గెలిపించుకుంది. మొరాదాబాద్, రాంపూర్, సంభల్ సీట్లలో సమాజ్వాదీ విజయం సాధించింది. ముస్లిం ఓట్లలో చీలిక రావడంతో ముజఫర్నగర్, కైరానా, మేరట్, బులంద్సహార్, బాగ్పత్, అలీగఢ్లను బీజేపీ గెలుచుకుంది. మారిన పరిస్థితుల్లో ముస్లిం ఓట్లలో చీలిక రాకుండా కాపాడుకోవడం కాంగ్రెస్, సమాజ్వాదీ కూటమికి పెద్ద సవాలే. గంపగుత్తగా ముస్లింల ఓట్లన్నీ పడితేనే ఈ కూటమి విజయం సాధించగలదు. ముస్లిం ఓట్లను చీలకుండా కాపాడుకోవడం అనేది సమాజ్వాదీకి అత్యంత కీలకమని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముస్లిం ఓటర్లు ఇంకా తమ వైపే ఉన్నారని సమాజ్వాదీ పార్టీ ధీమాగా ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో 20,000 పోలింగ్ బూత్లలో పార్టీ నష్టపోయిందని బీజేపీ మైనారిటీ మోర్చా లెక్కలు చెబుతోంది. వీటిపై ఈసారి దృష్టి సారించామంటోంది. ఒక్కో బూత్కు 11 మందితో కమిటీ వేశామని చెప్పారు. వీరిలో మహిళలు ఉన్నారని, వీరంతా ముస్లిం ఓట్లను సాధించేందుకు కృషి చేస్తారని ధీమాగా ఉంది. ఒక్కో బూత్లో 50 ముస్లిం ఓట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 10% ముస్లిం ఓట్లను సాధించిందని, ఈసారి 15% లక్ష్యంగా పనిచేస్తున్నామనేది బీజేపీ చెప్పే మాట. మరి ఆ కృషి ఏ మేరకు వర్కౌట్ అయిందనేది పోలింగ్ సరళే చెప్పాలి. ముఖ్యంగా పస్మందా ముస్లింలే లక్ష్యంగా తమ ప్రచారం చేసిన బీజేపీ పోలింగ్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తొలి విడత పోలింగ్లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ నటి రాధిక బీజేపీ తరపున విరుద్ నగర్ బరిలో నిలిచారు. ఆమె ప్రత్యర్థిగా డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనుమొలి తూత్తుకొడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఈసారి సౌత్ ను టార్గెట్ చేసిన బీజేపీ తమిళనాడులో మోడీతో చాలా సభలు ర్యాలీలు నిర్వహించింది. మరి తొలి దశలోనే అన్ని స్థానాలకు పోలింగ్ జరుగుతున్న తమిళనాడులో కాషాయ జెండా ఏ మేరకు ఎగురుతుందనేది రాజకీయ వర్గాలకు ఆసక్తికరమైన అంశంగా మారింది. తమిళనాడుపై బీజేపీ పెట్టుకున్న అంచనాలు నిజమవుతాయా లేదా అనేది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక్క సీటు చంద్రపూర్. అయితే ఈసారి ఇక్కడ పోరాటం అంత సులభంగా లేదు. దీన్ని తిరిగి సాధించడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున ప్రతిభా ధనోర్కర్, భాజపా తరపున రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగటివార్ పోటీ చేస్తున్నారు. విదర్భ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ఉంది. గత ఏడాది మే నెలలో సిట్టింగ్ ఎంపీ సురేష్ ధనోర్కర్ మరణించడంతో అప్పటి నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది. ఆయన భార్యకే కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ చేస్తామంటున్న బీజేపీ ఆ ఫీట్ సాధించగలదా లేదా అనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో మహావికాస్ అఘాడీ కూటమి ప్రదర్శన ఎలా ఉండబోతుందనేది కూడా కీలకమే. ఇండియా కూటమి ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. తొలి దశ పోలింగ్ తర్వాతి దశల పోలింగ్ సరళిని నిర్దేశిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 7 దశల్లో జరగనుంది. తొలి దశలో ఆధిక్యం సాధించాలని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పట్టుదలగా ప్రచారం చేశాయి. మరి ఎవరు పైచేయి సాధిస్తారనేది మాత్రం ఉత్కంఠ రేపుతున్న అంశం. శుభారంభం తమకే దక్కుతుందని ఎవరికి వారి ధీమాగా ఉన్నారు. మరి ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తొలిదశ చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుందని విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. పైకి 102 స్థానాల్లోనే పోలింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తున్నా ఏకంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్ల మూడ్ ప్రతిబింబిస్తుంది. ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల్ని కూడా కవర్ చేసే ఈ తొలిదశ పోలింగ్ చాలా వరకు ఏ పార్టీ ఏ స్థానం ఏంటో డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఫలితాలు ఎలా వస్తాయో ఖచ్చితంగా చెప్పలేకపోయినా పోలింగ్ సరళి, లోకల్ నేతల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా పార్టీలు తమ భవిష్యత్తు వ్యూహాలకు పదును పెట్టుకోవడానికి ఈ పోలింగ్ డేటా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. దేశంలో వైవిధ్యానికి తొలిదశ పోలింగ్ ఉదాహరణగా నిలుస్తుందనే వాదన వినిపిస్తోంది. మరి ఓటర్ల మూడ్ మారిందా లేదా అనేది చాలా వరకు తేలిపోయే అవకాశం ఉంది. ఉత్తరాదిన బీజేపీ సంగతేంటి? ఇండియా కూటమి బలం పెరిగిందా లేదా? సౌత్లో కాషాయ పార్టీ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? ఈశాన్యాన ఈసారి గెలిపెవరిది? ఇలాంటి కీలక ప్రశ్నలకు తొలిదశ పోలింగ్లో దాదాపుగా సమాధానాలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే పూర్తిగా తొలిదశ పోలింగ్ను నమ్ముకోవడం కూడా కుదిరే పని కాదు. ఎందుకంటే గతంలో ప్రతి దశకు పోలింగ్ సరళి మారిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే మిగతా దశలకు సన్నద్ధం కావడానికి తొలిదశ పోలింగ్ గణాంకాలు ఎంతో కొంత ఉపయోగపడతాయనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. యూపీలో అందున జూట్ల ప్రాబల్యం ఉన్న పశ్చిమ యూపీలో జరిగే పోలింగ్ బీజేపీ, కాంగ్రెస్ అంచనాలు ఎంతవరకు నిజమో తేల్చనుంది. రైతు ఉద్యమ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది కూడా తేలాల్సి ఉంది. తమిళనాడులో మోడీ టూర్లు అక్కడికొచ్చాయా లేదా అనేది కూడా కీలకాంశమే. మణిపూర్ ఘటన తర్వాత ఈశాన్య ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారు అనడానికి తొలిదశ పోలింగ్ను మించిన సందర్భం ఉండకపోవచ్చు. పశ్చిమ రాష్ట్రాలు గతంలో మాదిరిగా బీజేపీకి పట్టం కడతాయా లేదా అనేది కూడా తేలిపోనుందే. వీటన్నిటికీ మించి లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా లేదా అనేది తేల్చడానికి తొలిదశ పోలింగ్ గణాంకాలు కొంత ఉపయోగపడతాయి. పోలింగ్ శాతాన్ని బట్టి కూడా పార్టీల జాతకాలు మారొచ్చనే అంచనాలున్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉధృత ప్రచారం తర్వాత కీలకమైన తొలిదశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ సరళిని బేరీజు వేయడానికి ప్రధాన పార్టీలు సిద్ధమైపోయాయి. తొలిదశ నుంచి నేర్చుకునే పాఠాలు కీలకమని అవి నమ్ముతున్నాయి. ఎక్కడ తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. కీలకమైన పోల్ మేనేజ్మెంట్ను ఏ మేరకు విజయవంతంగా అమలు చేస్తాయనేది కూడా కీలకం. పోల్ మేనేజ్మెంట్లో ఏమైనా లోపాలున్నా సరిదిద్దుకోవడానికి ఇది మంచి అవకాశం. తొలిదశ పోలింగ్ సన్నద్ధతలో పొరపాట్లు జరిగినా వెంటనే దిద్దుకుంటే ఆ తర్వాతి 6 దశల పోలింగ్లో ఫలితం ఉంటుంది. లేకపోతే దారుణంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల ఆఫీసుల్లో ఎలక్షన్ వార్ రూమ్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు అగ్రనేతలు, వ్యూహకర్తలు కూడా విశ్లేషణల్లో బిజీ అయిపోయారు. పోలింగ్ రోజు జరిగే ప్రతి చిన్న విషయం అప్డేట్ చేయాలని పార్టీలు లోకల్ లీడర్లకు చెప్పేశాయి. దేన్ని లైట్ తీసుకోవడానికి లేదని జాగ్రత్తలు చెబుతున్నాయి. గత ఎన్నికల లెక్కలు దగ్గర పెట్టుకుని మరీ తొలిదశ పోలింగ్ సరళిని సమీక్షిస్తామని చెప్పేశాయి. ఎంత విశ్లేషిస్తే అంత మెరుగైన వ్యూహరచనకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ప్రతి దశలోనూ తమదే పైచేయి కావాలనే కోణంలో పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. తొలి దశలో తమ వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అయ్యాయో సరిచూసుకోవడానికి పార్టీలు ఆసక్తిగా ఉన్నాయి. తొలి దశలో ఒకవేళ అనుకున్నట్టుగా పోల్ పర్సంటేజ్ నమోదు కాకపోతే తర్వాతి దశలకైనా దాన్ని పెంచడానికి పార్టీలతో పాటు ఈసీ కూడా కృషి చేసే అవకాశం ఉంది. ఇలా ప్రతి పారామీటర్ను బేరీజ్ వేయడానికి తొలిదశ పోలింగ్ మంచి అవకాశమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పోలింగ్ కోసం ఇప్పటివరకు పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురుచూశాయి. అగ్రనేతలకు కూడా నరాలు తెగేంత టెన్షన్ ఉంది. తొలిదశ పోలింగ్ తర్వాత టెన్షన్ పూర్తిగా పోకపోయినా ఎంత టెన్షన్ పడాలో ఒక అంచనాకు రావచ్చనే లెక్కలేస్తున్నాయి పార్టీలు. వ్యూహాలు వర్కౌట్ అయితే ప్లాన్ ఏ, కాకపోతే ప్లాన్ బిని అమలు చేయాలనేది పార్టీల వ్యూహం. అగ్రనేతలు కూడా ఇప్పుడు చేస్తున్నట్టు ప్రచారం చేస్తే సరిపోతుందా, ఇంకేదైనా కొత్త పద్ధతిలో జనం ముందుకెళ్లాలా అనేది కూడా తేలిపోనుందే. ఇలా తొలిదశ పోలింగ్ గణాంకాలు అటు రాజకీయ పార్టీలు, ఇటు ఈసీ, మరోవైపు విశ్లేషకులకు కూడా మంచి ముడుసరుకుగా మారతాయనడంలో సందేహం లేదనే మాట గట్టిగా వినిపిస్తోంది.